హలో అండి, ఈ రోజు వీడియోలో మేము ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ లేకుంటే వీడియో షార్ట్ ఎలా మేము వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. షార్ట్ వీడియోస్ ఉంటాయి, మేము చూస్తూ ఉంటాము. ఒక వీడియో పైన అండ్ ఒక వీడియో కింద రన్ అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని వీడియోస్ ఉంటాయి, అది రీల్స్లో ఉండొచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో లెఫ్ట్ సైడ్ ఒక వీడియో రన్ అవుతూ ఉంటుంది అండ్ రైట్ సైడ్ ఒక వీడియో రన్ అవుతూ ఉంటుంది. అండ్ కింద కలర్ఫుల్ టెక్స్ట్ వస్తూ ఉంటాయి, క్యాప్షన్స్ వస్తూ ఉంటాయి. సో అన్నీ ఎలా మేము క్యాన్వాతో ఎడిటింగ్ చేయొచ్చు, అది కూడా ఫ్రీ వర్షన్లో. రెండి స్టార్ట్ చేద్దాము. నా పేరు వీణా గురుమేశ్వరంగి. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ దొరుకుతూ ఉంటాయి. రెండి చూద్దాం ఎలా చేయాలని. సో దానికోసం మేము ఒక వర్టికల్ వీడియో ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. క్యాన్వాలో వెళ్ళి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి, లేకుంటే ఇక్కడ వీడియో సి ఆల్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ రీల్ ఆర్ మొబైల్ వీడియో ఇలా మీరు తీసుకోవచ్చు, లేకుంటే యూట్యూబ్ షార్ట్స్ తీసుకోవచ్చు. అన్ని సేమ్ సైజ్ ఉంటాయి. సో ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. స్టార్టింగ్లో ఫస్ట్ ఇక్కడ మీ వీడియో కావాలంటే, ఇప్పుడు మీరు ఒక వీడియో షూట్ చేసుకున్నారు, దాన్ని ఫస్ట్ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని ఇస్తే అది అప్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ వీడియో సెక్షన్లో ఉంటుంది మీ వీడియో. సో అప్లోడ్ ఫైల్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇమేజెస్ ఉంటే ఇమేజెస్ సెక్షన్లో ఉంటుంది, వీడియో ఉంటే వీడియో సెక్షన్లో ఉంటుంది, ఆడియో మీది ఏదైనా ఆడియో వాయిస్ ఉంటే అది ఆడియో సెక్షన్లో ఉంటుంది, అండ్ పీడిఎఫ్ అండ్ ఫోటోషాప్ ఫైల్స్ ఉంటే అది డిజైన్స్లో ఉంటాయి. అండ్ మీరు ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే ఇది మీరు చేసుకున్న ఫోల్డర్ ఇక్కడ మీరు సపరేట్గా పెట్టొచ్చు. అంటే ఒక కంపెనీ కోసం చేస్తున్నారంటే అది ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది జస్ట్ అప్లోడ్ ఫైల్స్లో ఎలా ఉంటుంది అని చూపించాను. సో ప్రెజెంట్లీ నా వీడియో ఇక్కడ యూజ్ చేయడం లేదు. నేనేం చేస్తున్నా అంటే టెంప్లెట్లో రెడీ ఉన్న వీడియో ఒకటి ఇక్కడ తీసుకుంటున్నా. సో ఈ వీడియో నేను ఇక్కడ యాడ్ చేసిన. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక వీడియో. సో ఈ వీడియో ఇలా రన్ అవుతుంది అనుకోండి, చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ ఉన్నాయి. సో ప్రెజెంట్లీ మీరు జస్ట్ బిగినర్ అనుకోండి, స్టార్ట్ ఇప్పుడు చేస్తున్నారు, మీకు ఏది కూడా తెలియడం లేదు, ఏ టెక్స్ట్ పెట్టాలి ఎలా పెట్టాలి. అప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ ఒక వీడియో ఇలా మీరు చూస్ చేసుకోండి, మీకు నచ్చింది. ఓకే, సో ఇలా ఇప్పుడు ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ ఉన్న వీడియో చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీ వీడియో ఇక్కడ అప్లై చేసి ఈ వీడియో డిలీట్ చేస్తే ఈ రిమైనింగ్ టెక్స్ట్ అన్ని అలాగే ఉంటాయి అండ్ ఓన్లీ వీడియో మాత్రమే ఇక్కడ చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీ వెబ్సైట్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అంటే, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా మీరు చూస్తుంటారు. నేను ఒకటి ఇక్కడ టూల్ తీసుకుంటున్నా, జస్ట్ ఒక పెన్సిల్. ఓకే, సో ఏం చేయాలంటే కింద ఇంతవరకు మీరు ఏది కూడా ఇంపార్టెంట్ థింగ్ వేయకూడదు. ఓకేనా, అదైన తర్వాత ఇక్కడ పైన కూడా రైట్ సైడ్ కూడా ఇంత ప్లేస్ వదలాలి. ఎందుకంటే ఇక్కడ లైక్, షేర్, కమెంట్ అండ్ క్యాప్షన్ అవన్నీ ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఇక్కడ రైట్ సైడ్లో పెడతారంటే అది వ్యూవర్స్కి బాగా కనపడదు. ఇంకా కింద ఏముంటుందంటే ఇక్కడ ఛానల్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ టైటిల్ ఉంటుంది, డిస్క్రిప్షన్ కూడా కొంచెం వస్తుంది ఇక్కడ. సో కింద ఇంత ప్లేస్ ఇంపార్టెంట్ థింగ్ ఏది కూడా మీరు పెట్టకూడదు. సో ఇదంతా రిమైనింగ్ ఇంపార్టెంట్ ఏమైనా టెక్స్ట్ మీరు కమ్యూనికేట్ చేయాలంటే అది ఈ ప్లేస్లోనే ఉండాలి. పైన ఎలా ఈ వీళ్ళు రిజల్ట్ అని పెట్టినారు కదా, అక్కడ మాత్రమే ఉండాలి. కొన్ని ఫ్రీ టెంప్లెట్స్లో కింద కూడా టెక్స్ట్ పెట్టుంటారు, కానీ మీరు దాన్ని డ్రాగ్ చేసి పైన తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేస్తా. ఇలా టెక్స్ట్ కింద పెట్టినారనుకోండి, ఇది మీరు చూపించాలి వ్యూవర్స్కి, అంటే ఇక్కడ పైన పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మీకు పైన ఒక వీడియో కింద ఒక వీడియో కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ వీడియో ఇది ఉంది కదా, కంప్లీట్ వీడియో నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని దీన్ని రైట్ క్లిక్ చేసి ఫస్ట్ డిటాచ్ వీడియో ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ అని చేయాలి. సో ఇది వీడియో నేను ఏం చేస్తున్నానంటే హాఫ్ పెడుతున్నా, కంప్లీట్ పెట్టడం లేదు, జస్ట్ యాజ్ ఎ డెమో. డిజైన్ ఏది కూడా ఇక్కడ నేను తీసుకోలేదు. సో ఇది హాఫ్ పెడుతున్నా. రైట్, ఇదైన తర్వాత ఇంకొక వీడియో నేను ఇక్కడ తీసుకుంటున్నా. జస్ట్ ఎలిమెంట్స్లో వెళ్ళి ఏదైనా వీడియో అని పెడుతున్నా. నేను ఇక్కడ ట్రావెల్ వీడియో, ట్రావెల్ అని సెర్చ్ చేసి ఎలిమెంట్స్లో ఇక్కడ వీడియో సెక్షన్లో నేను వీడియో తీసుకుంటున్నా. ఓకేనా, సో ఇది కూడా ఒక హాఫ్ వీడియో నేను తీసుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ మీరు వీడియో ఇక్కడ అప్లై చేసిన తర్వాత అది బ్యాక్గ్రౌండ్లోకే వెళ్తుంది. దీన్ని కూడా నేను డిటాచ్ వీడియో ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ ఓకే చేసిన తర్వాత ఇక్కడ పెడుతున్నా దీన్ని. ఇప్పుడు ఈ వీడియో నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని పైన మేము పెడుతున్నాం హాఫ్ చేసి. ఓకే, సో ఇప్పుడు మీరు చూడొచ్చు రెండు వీడియో ఉంది, మాకు రెండు వీడియో రన్ అవుతాయి.
చూడండి పైన ఒక వీడియో ఉంది అండ్ కింద ఒక వీడియో. సో ఇది మీరు రిలేటెడ్ వీడియోస్ తీసుకోవాలి. నేను జస్ట్ ఎడిటింగ్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఇక్కడ ఏది కూడా డిజైన్ ఇక్కడ ప్లాన్ లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా టెక్స్ట్ కావాలనుకోండి, ఇది టెక్స్ట్ మాకొద్దు, రైట్? సో ఇది ఆల్రెడీ టెక్స్ట్ ఏం చేసినారంటే 2 టెక్స్ట్ ఉన్నాయి దీంట్లో. సో ఇది రిజల్ట్స్ ఉంది కదా, ఇక్కడ ట్రావెల్ అని ఇస్తాను నేను. ట్రావెల్, ఓకే. ఇది బ్యాక్ సైడ్ ఉన్న టెక్స్ట్ ఇది వద్దు, డిలీట్ చేసుకుంటున్నా. అండ్ ఏదైనా ట్రావెల్ కోసం, ఏజెన్సీ కోసం మీరు చేస్తున్నారంటే ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఇంకా ఏదైనా మీరు కమ్యూనికేట్ చేయాలంటే అది ఇక్కడ ఇవ్వచ్చు. ఫోన్ నెంబర్స్ అవి ఇవ్వాలి. లేదు మీ వ్లాగ్ రీల్ అయినా మీరు చేస్తున్నారంటే అది కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇది వర్టికల్ గా మేము 2 వీడియో పెట్టినాము. ఇంకా హారిజంటల్ గా సైడ్ బై సైడ్ పెట్టాలంటే సేమ్ మీరు ఈ వీడియో ఇక్కడ తీసుకొని దీన్ని ఇలా హాఫ్ చేసుకొని, అండ్ హాఫ్ కరెక్ట్ అవుతుందా లేదా అని మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక పింక్ లైన్ వస్తుంది. ఇప్పుడు చూడండి పింక్ లైన్ వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ హాఫ్ అయింది. ఓకే, సో దీన్ని ఇలా మీరు డ్రాగ్ చేయాలి. నెక్స్ట్ దీన్ని నేను తీసుకుంటున్నా, ఇది కూడా రిమైనింగ్ హాఫ్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది ఓకే. సో ఇప్పుడు చూడండి ఇది 2 సైడ్ బై సైడ్ కనపడుతుంది. మేము చాలా రీల్స్ లో చూస్తూ ఉంటాము, డాన్స్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అంటే రైట్ సైడ్ ఒకరు డాన్స్ చేస్తున్నారు, లెఫ్ట్ సైడ్ ఒకరు డాన్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వీడియోస్ మీరు ఇలా ఎడిటింగ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలనుకోండి. సో దానికోసం మీరు ఆడియో సెక్షన్ లో వెళ్ళాలి. ఇక్కడ ఆడియో సెక్షన్ వెళ్తే ఎలిమెంట్స్ లో ఉంటే ఆడియోస్ క్యాన్వా నుంచి ఉంటాయి. లేదు మీ ఓన్ ఆడియో ఇక్కడ అప్లోడ్ చేయాలి అంటే మీ దగ్గర ఫ్రీ ఆడియో ఉంది అనుకోండి, దాన్ని కూడా సేమ్ మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఆడియో సెక్షన్ లో వెళ్తే అక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది. ప్రజెంట్ నేను ఒక ఎలిమెంట్ నుంచి ఇక్కడ తీసుకుంటున్నా. ఎలిమెంట్ లో ఇవి చూడొచ్చు, అన్ని ప్రొవర్షన్ ఉన్నాయి. సో మేమేం చేద్దామంటే ఇక్కడ ఫిల్టర్ లో వెళ్ళి ఫ్రీ అని తీసుకుంటున్నాం. ఓకే, సో ఫ్రీలో కూడా మీరు అప్లై చేస్తే కొన్ని కాపీరైట్ వస్తాయి. కాపీరైట్ అంటే మీ వీడియో కంప్లీట్ రిస్ట్రిక్ట్ అవ్వదు. మీ వీడియో ఎప్పుడు అర్నింగ్ స్టార్ట్ చేస్తుంది, ఆ అర్నింగ్ నుంచి కొంచెం పార్ట్ ఎవరు మ్యూజిక్ చేసినారో వాళ్ళకి వెళ్తుంది, అంతే. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయంటే మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ వ్యూ మోర్ కమర్షియల్ యూజ్ అలౌడ్ అని ఉంది. కమర్షియల్ యూజ్ అలౌడ్ కూడా మీరు దీని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వాలి. ఓకే, అలాగా కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్ లో మీరు డీటెయిల్స్ ఇస్తే దెర్ ఈస్ నో కాపీరైట్ అని కొన్ని మ్యూజిక్ ఉంటాయి. ఇంకా కొంచెం ఫ్రీ అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడే మీరు కొంచెం వినాలి. ఇది ఓకే, నేను జస్ట్ శాంపుల్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది. మా వీడియో ఎంతవరకు ఉంది అంతవరకే మేము దీన్ని ఇలా ట్రిమ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎప్పుడు మేము ఒక వీడియో ఆడియో పెడుతున్నామంటే సౌండ్ చాలా ఎక్కువ ఉంటుంది. మేమేం చేయాలంటే దీన్ని ఈ ఆడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన సౌండ్ వాల్యూమ్ తగ్గించుకోవాలి. చూడండి ఎంత చాలా అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ కి కొంచెం యానిమేషన్ కావాలి మాకు. ఓకే, సో ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యానిమేట్ మీద క్లిక్ చేయండి. యానిమేట్ మీద క్లిక్ చేసిన టైప్ రైటర్ ఆర్ ఇది బాగా అనిపిస్తుంది. ఆన్ ఎంటర్ అంటే స్క్రీన్ ఎంటర్ అయిన తర్వాత మాకు కావాలి. ఓకే, స్పీడ్ కొంచెం తగ్గిస్తున్నా. స్పీడ్ తగ్గించే ఆప్షన్ ప్రొవర్షన్ లో ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి. అలాగే మీరు అన్ని టెక్స్ట్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ లోనే ఉంది ఇది. ఓకే, సో ఇలా మీరు ఎడిటింగ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇది టైం లైన్. కింద ఉన్న టైం లైన్ ని మీరు చూడొచ్చు. ఇది వీడియో లెంత్ తక్కువ ఉంది, ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంది. లెంత్ ఉన్న వీడియో తగ్గించాలంటే జస్ట్ డ్రాగ్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, లేకుంటే రైట్ క్లిక్ చేసి స్ప్లిట్ చేసి మీరు అగైన్ దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కూడా డిలీట్ అయినట్లే, అంటే కట్ అయినట్లే ఇక్కడ. ఓకే, సో ఇది టెక్స్ట్ కూడా నేను సేమ్ లెంత్ పెట్టుకుంటున్నా అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మేము సేమ్ లెంత్ ఇక్కడ తీసుకుందాం అండ్ ఆడియో ఆల్సో. ఓకే, సో టెక్స్ట్ ఎఫెక్ట్ లో ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది టెక్స్ట్ నేను చూస్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా ఉంది. అంటే టెక్స్ట్ కి మీరు ఎఫెక్ట్ ఇవ్వచ్చు. చాలా మేము చూస్తూ ఉంటాము, బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ ఉంటుంది అండ్ ఏదో ఇంకా మంచి కలర్స్ ఉంటాయి, అలా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్లూ కలర్ ఇక్కడ తీసుకున్నా అండ్ రౌండ్నెస్ మాకి కంప్లీట్ వద్దు అండ్ స్ప్రెడ్ కొంచెం తగ్గిస్తాము దీనికి. ఓకే, అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా నేను రిమూవ్ చేస్తున్నా కొంచెం. ఓకే, సో ఇలా మీరు ఎఫెక్ట్స్ కూడా చేసుకోవచ్చు.
ఎఫెక్ట్స్ మీరు ట్రై చేసి చూడాలి, ఏది మీకు సూట్ అవుతుంది. మీరు రెగ్యులర్గా ట్రెండ్స్ ఫాలో అవుతుంటే అక్కడ మీకు ఎలా చేయాలి అని ఐడియాస్ వస్తాయి. ఇంకా యానిమేషన్స్ కూడా మీరు ఇవ్వచ్చు. యానిమేషన్స్లో మీరు ఇక్కడ ఇమేజ్ వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు అన్ని యానిమేషన్స్ ఉన్నాయి. ఏ యానిమేషన్ కావాలో అది మీరు ఇక్కడ ఇవ్వచ్చు. వీడియో పాప్ అవ్వాలా లేకుంటే ఇలా వైప్ అవ్వాలా అది కూడా మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు ఎలా వీడియో అడ్జస్ట్ కావాలని. ఓకేనా? ఇంకా కంప్లీట్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి క్యాన్వాలో అంటే నేను సేమ్ ఛానల్లో వీడియో ఎడిటింగ్ కోర్స్ ఉంది. అక్కడ మీరు ఐ బటన్లో లింక్ ఇచ్చిస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు కంప్లీట్ డీటెయిల్. ఎలా ట్రిమ్ చేయాలి, ఎలా ఎఫెక్ట్స్ ఇవ్వాలి అండ్ ట్రాన్సిషన్ ఎలా యాడ్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్ ఉంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయాలి. షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి అండ్ MP4 వీడియో ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ కంప్యూటర్లో ఇది వస్తుంది. ఓకే, సో ఈ వీడియో ఎడిటింగ్ మెథడ్ మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ దొరుకుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.